అండి, నమస్తే. లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. యుద్ధనపూడి సులోచనారాయణ గారు రచించిన ప్రేమ సింహాసనం అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 6 వినేద్దామండి. సుధీర్ నిశ్చేష్టుడైనట్టు చూస్తున్నాడు. స్వప్న చూపుల్లో గాని కదలికలో గాని రవ్వంత కూడా తడబాటు లేదు. తను చేయదలుచుకున్నదేదో స్పష్టంగా తెలిసిన స్థిరత్వం ఆ ముఖంలో కనిపిస్తుంది. జీవితం అంటే నిర్భయత్వం విశాలమైన ఆ కనుదోయలో కనిపిస్తోంది. అతను స్వప్ననే రెప్పవాల్చడం మర్చిపోయినట్టు చూస్తున్నాడు. స్వప్న దూరంగా వెళ్ళిపోవడానికి నిశ్చయించుకుంది. సుదూరంగా వెళ్ళిపోవడానికి సిద్ధమవుతుంది. తను అందుకోలేనంత దూరం అది. ఆ క్షణంలో స్వప్న క్రైస్తవ మత ప్రచారకురాలిగా అతని కళ్ల ముందు కనిపిస్తోంది. నో నో, ఇది జరగడానికి వీల్లేదు. సుధీర్ దవడ ఎముక బిగుసుకుంది. అతని ముఖంలో క్రమంగా రక్తం పొంగుతున్నట్లుగా కందిపోయింది. మనసులో ఆవేశాన్ని అతను చిక్కబెట్టుకున్నాడు. స్వప్న, నువ్వు తీసుకున్న నిర్ణయం సరైనది కాదు, అస్పష్టంగా అన్నాడు. నాకు సరైనదిగానే తోస్తుంది. నో, నువ్వు ఆవేశంలో ఉన్నావు. నేను చేసిన తప్పుకి నిన్ను నువ్వు శిక్ష విధించుకుంటున్నావు. అది చాలా అన్యాయం. ఇందులో న్యాయాలు ప్రసక్తే లేదు. గుడిలో ఆ రోజున విమల అలా అవమానం చేయకపోయినట్టయితే నువ్వు ఈ నిర్ణయానికి వచ్చేదానివా? నిజం చెప్పు. స్వప్న ముఖం తిప్పుకుంది. విమల నా కళ్ళు తెరిపించింది. నేనున్న పరిస్థితి నాకు అర్థమయ్యేలా చేసింది. విమల మీద నాకేం కోపం లేదు. నిజం చెప్పమంటున్నారు మీరు. నిజం చెప్పాలంటే విమలకి నేను కృతజ్ఞతలు చెప్పాలి. సుధీర్ 2 అడుగులు వేసి స్వప్న దగ్గరకు వచ్చాడు. స్వప్న, నువ్వు మత ప్రచారకురాలుగా వెళ్ళడానికి ఎందుకు నిశ్చయించుకుంటున్నావు? ఒంటరితనం తప్పించుకోవడానికి, అంతేనా? నీకు ఆశ్రయం కావాలి, రక్షణ కావాలి, అంతేగా? స్వప్న అతని వైపు ముఖం తిప్పలేదు. దూరంగానే చూస్తుంది. స్వప్న నిటారుగా నిలబడిన ఆ తీరు చూస్తుంటే అతనితో అలా సన్నిహితంగా ముఖాముఖి నిలబడడం ఎక్కువసేపు భరించలేనట్టుగా ఉంది. సుధీర్ రెట్టిస్తున్నట్టుగా అడిగాడు. జవాబు చెప్పవేం? అంతే అంతే అన్నట్లు తలూపింది. అతను దృఢచిత్తంతో అన్నాడు. వాటి కోసమే అయితే నువ్వు అంత దూరం వెళ్ళనవసరం లేదు. స్వప్న చురుగ్గా తల తిప్పి అతని వైపు చూసింది. ఆ ముఖంలో అంటే అన్న ప్రశ్నార్థకం కనిపిస్తుంది. స్వప్న, నా దగ్గరికి రా, నీకేం కావాలో తీసుకో. స్వప్న కళ్లల్లో విభ్రాంతి కనిపించింది. ఈ మాట నేను ఎప్పుడో చెప్పవలసింది. జాప్యం చేశాను. నువ్వు నేను ఇద్దరం కష్టపడ్డాము. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, తగ్గు స్వరంతో అన్నాడు అతను. ఈ మాట వినగానే స్వప్న నిటారుగా అయింది. గదిలో క్షణం సేపు నిశ్శబ్దం ఏర్పడింది. ఆ నిశ్శబ్దంలో ఒకరినొకరు చూపులతో ఆకలింపు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మౌనంగా నిలబడిపోయారు. సుధీర్ అన్న మాటలు వినగానే స్వప్న ముఖంలోకి లిప్తపాటు అపూర్వమైన తేజస్సు వెల్లువలా వచ్చింది. క్రమంగా అది తరిగిపోయింది. మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలియడం లేదు. ఎందుకలా అనుకుంటున్నావు? ఈ మాట అనడానికి మీకు స్వతంత్రం లేదు. మీరు మరో వ్యక్తికి బందీలు అన్న సంగతి మీకంటే నాకే బాగా తెలుసు. విమల సంగతేనా నువ్వు చెప్పేది? స్వప్న మాట్లాడలేదు. ఆ సంగతి నువ్వు వదిలే. దానితో నీకేమాత్రమూ సంబంధం లేదు. నేను ఎవరికి ఏ రకంగానూ బంధితుడిని కాదు. నా జీవితంలోకి వస్తే త్వరలోనే ఇది నీకు తెలుస్తుంది. స్వప్న, నాతో తర్కనలోనికి దిగొద్దు. ఇక ఏమీ ప్రశ్నించకు. నువ్వు నాకు కావాలి. ఈ సంగతి నిన్ను హాస్పిటల్లో చేర్పించినప్పుడే తెలుసుకున్నాను. నిన్ను నా జీవితంలోకి మా వాళ్లని ఒప్పించిన తరువాత తీసుకురావాలనే తలంపుతో ఇన్నాళ్ళు జాప్యం చేశాను. అది సరైన ఆలోచన కాదని ఇప్పుడు తెలిసింది. నిన్ను నా దాన్ని చేసుకున్న తర్వాత వాళ్ళకి తెలియజేస్తాను. అతను అంటూనే స్వప్న చెయ్యి అందుకున్నాడు. ఇంకేం మాట్లాడుకు, ప్లీజ్, నన్ను అర్థం చేసుకో. స్వప్న చేతిలో ముఖం ఆనించుకుని కళ్ళు మూసుకుంటూ అన్నాడు. స్వప్న అతన్నే చూస్తుంది. అరిచేతిలో అతని ముఖం స్పర్శ గమ్మత్తుగా ఉంది. శూన్యంలో తడుముకుంటున్న మనసుకి ఆ స్పర్శ అలంబన దొరికినట్టుగా ఉంది. స్వప్నకి ఏడుపు వచ్చేసింది. తను ఎంతో ఘర్షణకి గురి అయ్యి ఈ నిశ్చయానికి వచ్చింది. దానికి తిరుగులేదు అనుకుంది. కానీ అంత కష్టపడి చేసుకున్న దృఢ నిశ్చయం అతని మాటల మంత్రజాలంలో ఆవిరైపోయినట్టుంది. ఆ నిశ్చయానికి బలం లేనట్టు ఊగిసలాడుతుంది. ఇదేమిటి? తను ఇంత చవలచితురాలా? తన మనసు మీద తనకు అదుపు లేదా? సుధీర్ ముఖం ఎత్తాడు. స్వప్న, ఒకటి మాత్రం నిజం. నా జీవితంలో గాని మనసు మీద గాని ఎవరికీ పెత్తనం లేదు. ఏనాడైనా అది ఉందని నీకు అనిపిస్తే 1 నిమిషం కూడా నువ్వు నా జీవితంలో ఉండొద్దు. ఇప్పుడు నిజంగా అలాగే నీ ఇష్టం వచ్చిన రీతిలో వెళ్ళిపోదు గాని, సరేనా? స్వప్న అతని వైపే చూస్తుంది.
అతని కళ్ళలో కనిపిస్తున్న ఆత్మీయత, అనురాగానికి స్వప్న మనసు విస్తురపోతుంది. ఘనీభవించినట్టుగా స్వప్న చేసుకున్న దృఢ నిశ్చయం పొగమంచులా తేలిపోతుంది. నీకు రక్షణ కావాలి, ఆశ్రయం కావాలి, ఒంటరితనం ఉండకూడదు. అన్నీ అతను ఇస్తానంటున్నాడు. నువ్వు కోరినవి అవే అయినట్టయితే ఆ మత ప్రచారకురాలిగా ఎందుకు వెళ్లడం? అతని జీవితపు నీడలో ఎందుకు సేద తీరకూడదు? స్వప్న అతను చెయ్యి పట్టి దగ్గరకు లాక్కున్నాడు. మరో చెయ్యి స్వప్న భుజాలను పట్టి దగ్గరకు హత్తుకుంది. మరుక్షణం స్వప్న ముఖం అతని గుండెల్లో ఒదిగింది. స్వప్నకి హఠాత్తుగా కాలం, మనసు, నిర్ణయం, గమ్యం అన్నీ అంతమైపోయినట్లుగా అనిపించింది. స్వప్న అస్పష్టంగా అంటున్నాడతను. స్వప్నకి మతిపోయినట్టుగా అయింది. అదొక విచిత్రమైన స్థితి. శరీరం భయంతో తేలిక అయ్యింది. మనసు ఘర్షణ మానేసి శాంతి పొందింది. స్వప్న అతని చెయ్యి స్వప్న జుట్టుని నిమురుతుంది. ఎంతసేపు ఇద్దరూ అలా సర్వం మర్చిపోయినట్లుగా నిలబడినారో తెలియదు. ఇంతలో అడుగుల చప్పుడు అయింది. సుధీర్ చూసే లోపలే మోసెస్ లోపలికి వచ్చేశాడు. స్వప్న తలెత్తి చూసేసరికి ఆయన గదిలోకి వచ్చేశాడు. స్వప్న సుధీర్ నుండి దూరంగా వెళ్లిపోబోయింది. కాని స్వప్నని శాంతం వదలలేదు. చేయి పట్టుకునే మోసెస్ కి విచ్చేశాడు. ఆయన దళసరి కలద్దారలో నుంచి కనుబొమ్మలు ముడిపడి చూస్తున్న చూపులకి అద్దం తెలియని వాడిలా సుధీర్ అన్నాడు. స్వప్న, నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాము. మా ఇద్దరి మధ్య చిన్న ఘర్షణ జరిగింది. స్వప్నకి నా మీద కోపం వచ్చింది. మత ప్రచారకురాలిగా వెళ్లిపోవడానికి నిశ్చయించుకుంది. నౌ ఎవ్రీథింగ్ ఈజ్ రైట్. మేమిద్దరం రాజీ పడ్డాము. స్వప్నని నాతో తీసుకువెళ్తున్నాను అన్నాడు. మోసెస్ స్వప్న వైపు చూశాడు. స్వప్న తలెత్తలేదు. నిజమేనా స్వప్న? ఆయన అడిగాడు. తడబాటుగా తల ఊపింది. ఓకే, కంగ్రాచులేషన్స్. ఆయన కంఠంలో నిరాశ ప్రతిధ్వనిస్తుంది. వెళ్దామా స్వప్న? సుధీర్ అడిగాడు. స్వప్న అతని వైపే చూస్తుంది. నీ సామాన్ ఏమైనా ఉందా ఇక్కడ? స్వప్న తలూపింది. అక్కడ నుంచి లోపలికి వెళ్లి తన సామాను అంతా పెట్టెలో పెట్టి తిరిగి వచ్చింది. సుధీర్ అది అందుకున్నాడు. తీసుకువెళ్లి కారులో పెట్టాడు. మోసెస్ స్వప్నతో తనని మర్చిపోవద్దని చెబుతున్నాడు. సుధీర్ కార్ డోర్ తెరిచాడు. స్వప్న మోసెస్తో వెళతానని చెప్పింది. ఆయన ఆశీర్వదిస్తూ అన్నాడు, చర్చి తలుపులు ఎప్పుడూ నీలాంటి వారి కోసం తెరిచే ఉంటాయి. నీకెప్పుడైనా రావాలని అనిపిస్తే అప్పుడు రా స్వప్న. స్వప్న తలూపింది. స్వప్న కూర్చోగానే సుధీర్ డోర్ వేశాడు. తను వచ్చి డ్రైవర్ సీట్లో కూర్చున్నాడు. కార్ స్టార్ట్ అయింది. స్వప్న ఇంకా అలాగే నిటారుగా కూర్చుంది. వీధుల్లో సాయంత్రం వేళ అవడంతో జనం చాలా రద్దీగా ఉన్నారు. స్వప్న మనసు ఆ వీధుల్లోని జనం నుంచి తేలిపోతున్నట్లుగా ఉంది. ఏం చేస్తుంది తను? ఏమీ ఆలోచించింది? జరిగిందేమిటి? ఆకలిస్తుంది, ఏమైనా తిందామా అన్నాడతను. స్వప్న మాట్లాడలేదు. కారు హోటల్ ముందు ఆగింది. స్వప్న కలలోలాగా సుధీర్ వెంట వెళ్ళింది. అతను స్వీట్కి ఆర్డర్ ఇచ్చాడు. స్వప్న అలాగే చూస్తుంది. ఏమిటి ఆలోచిస్తున్నావు? చేయి జాచి స్వప్న చేతి మీద ఆనిస్తూ అడిగాడు. ఏమీ లేదు. నాకు అసలు ఆలోచన శక్తి పోయినట్టుగా ఉంది. నేనేం చేస్తున్నాను? మీతో వచ్చేశాను కదూ? అవును, నాకెలాగో ఉంది. నేనేం చేస్తున్నానో నాకు తెలియడం లేదు. స్వప్న రెండు చేతులు కళ్ళ మీద ఆనించుకుని తలదించుకుని కూర్చుంది. అతను ఒక క్షణం తరువాత మృదువుగా పిలిచాడు. స్వప్న. స్వప్న మాట్లాడలేదు. ఒక్కసారి ఇలా చూడు అర్ధింపుగా అడిగాడు. కళ్ళు తెరిచింది. అతను జేబులో నుంచి జేబురుమల తీసి టేబుల్ మీద పరిచాడు. చూడు, ఇది నా జేబురుమల. నీ కలతలు, భయాలు, అనుమానాలు అన్నీ ఇందులో వేశాయి. నేను మూటగట్టి తీసుకుంటాను. స్వప్న క్షణం సేపు తెల్లటి ఆ జేబురుమల వైపు చూసుకుంది. దాన్ని తీసుకుని మీరేం చేస్తారు? ఏం చేస్తానా? మూటగట్టి ఇంచక్కా తీసుకెళ్లి ట్యాంక్ బండ్లోనో హుస్సేన్ సాగర్లోనో పారేస్తాను. అతను స్వప్న చేతిని నొక్కాడు. ఇంతలో సర్వర్ స్వీట్ తీసుకొచ్చాడు. సుధీర్ జేబురుమల పక్కకు జరిపాడు. గడ్డం చేతికి ఆనించుకుని దీర్ఘాలోచనలో మునిగిపోయినట్టుగా అలాగే కూర్చుంది స్వప్న. సుధీర్ చెంచాతో స్వీట్ తీశాడు. అది స్వప్న నోటికి అందించాడు. విష్ యూ ఆల్ ది లక్ అన్నాడు. స్వప్న తింది. సుధీర్ చెంచాతో స్వీట్ తీసి నోట్లో పెట్టుకోపోతూ నన్ను విష్ చేయవా అన్నాడు. స్వప్న ఆ చెంచా అందుకుని అతని నోట్కి స్వీట్ పెట్టి విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ అంటుంటే ఎందుకో గాని కంఠం వణికింది. సుధీర్ స్వప్న చేయి గట్టిగా పట్టుకున్నాడు. స్వప్న ఆ ముఖం ఆ చేతిలో దాచుకుని ఏడ్చేసింది. ఏమిటిది? నిజం, నేనేం చేస్తున్నానో నాకు తెలియడం లేదు. నేనిలా రావడం సరైన పని అవునో కాదో అర్థం కావడం లేదు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు, ఇది మొదటి ఆలోచన. దానికోసమే నేను క్రిస్టియన్గా కన్వర్ట్ అయిపోవాలి అనుకున్నాను. సుధీర్ లేచి వచ్చి దగ్గరికి తీసుకున్నాడు. నాకు తెలీదా?
ఆ మాత్రం గ్రహించలేని మూర్ఖుణ్ణి అనుకున్నావా? నాకు తెలుసు నేను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతాను. అలా ఎందుకు అనుకుంటావు? నువ్వు నాకు చాలా సంతోషం కలిగిస్తున్నావు, అది గుర్తు చేసుకోవేం? స్వప్న తలెత్తి చూసింది. ఏడుపుతో చారికలు కట్టుకున్న ఆ ముఖం, కళ్ళు ఎర్రగా ఉన్నాయి. కళ్ళల్లో నీళ్లు ఉబుకుతున్నాయి. నేను 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 సంతోషపెట్టగలనా? నిజమా? నిజం. స్వప్న తనని దగ్గరికి హత్తుకున్నాడు. మీ మీ మావయ్య వాళ్ళు మీతో పోట్లాడరా? పోట్లాడితే ఏమవుతుంది? నాకు కావలసిన నువ్వు నాకు దొరికినప్పుడు. స్వప్న, నేను రెండు ఆలోచించాను. నిన్ను వదులుకుని వాళ్లతో శాంతంగా ఉండడమా, లేక నిన్ను పొంది వాళ్లతో ఘర్షణ పడడమా అని. రెండోది సబబుగా తోచింది. నా మనసు అదే కావాలి అనుకుంది. అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. నిన్ను నా దాన్ని చేసుకోవడానికి నిశ్చయించుకున్నాను. నువ్వు ధైర్యంగా సంతోషంగా ఉంటే నాకు సంతోషంగా ఉంటుంది. ఈ మాటకు బాగా పెట్టుకుంటావు కదూ? నేనంటే ఎందుకు మీకు ఇంత ఇష్టం? అతను క్షణం సేపు జవాబు చెప్పలేనట్టుగా చూశాడు. తరువాత మెల్లని స్వరంతో అన్నాడు, అది నేను చెప్పలేను. ఎప్పటికైనా నువ్వే తెలుసుకుందువు గాని. అతని కంఠం విచిత్రమైన భావంతో కంపించింది. సన్నాయి మోగుతుంది. పురోహితుడి గొంతు తారాస్థాయిలో మంత్రోచ్చరణ చేస్తుంది. స్వప్న నిశ్చేష్టురాలిలా కూర్చుని ఉంది. సుధీర్, స్వప్న నిన్న యాదగిరిగుట్ట వచ్చారు. ఈరోజు వివాహమైంది. వివాహం జరిగిన 1 గంట తర్వాత కూడా స్వప్న చెవుల్లో ఇంకా ప్రతిధ్వనిస్తున్న మంగళ వాయిద్యాలు, మంత్రోచ్చరణలు వింటూ అలాగే బొమ్మలా కూర్చుని ఉంది. సుధీర్ బయట వరండాలో పురోహితుడితో ఏదో మాట్లాడుతున్నాడు. స్వప్నకి ఇదంతా కలో నిజమో ఇంకా అర్థం కానట్టుంది. ఇది వాస్తవమేనని మనసు అంగీకరించలేకపోతుంది. సుధీర్ పురోహితుడిని పంపి లోపలికి వచ్చాడు. కుర్చీలో కూర్చుని గోడకి వెనక్కి తల ఆనించి కళ్ళు మూసుకుని ఉన్న స్వప్నని అడుగుల శబ్దం వినగానే మెల్లగా కళ్ళు తెరిచింది. గది లోపలికి వచ్చిన సుధీర్ ముగ్ధుడైనట్టుగా తదేకంగా స్వప్నని చూస్తున్నాడు. స్వప్న కూడా అతన్ని చూస్తుంది. సుధీర్ చెంప మీద కాటుక చుక్క అతని ముఖానికి వింత అందాన్ని తెచ్చింది. అతని ముఖంలో అనిర్వచనీయమైన ఆనందం కనిపిస్తుంది. అపూర్వమైన వస్తువును పొందిన గర్వం లీలగా మెరుస్తుంది. పెదవుల మీద మనోహరమైన నవ్వు నాట్యం చేస్తుంది. స్వప్న, అస్పష్టంగా ఆత్మీయతగా ఉన్న ఆ పిలుపును ప్రపంచంలోనున్న మాధుర్యమంతా నిండినట్టుగా ఉంది. స్వప్న రెప్పవాల్చకుండా అతని వైపే చూస్తుంది. ఏమిటలా చూస్తున్నావు? దగ్గరగా వచ్చి అడిగాడు. స్వప్న సమాధానం చెప్పలేదు. మనసు నివ్వెరపోయి ఉంది. మాటిమాటికి మరీ మరీ అనిపిస్తుంది. ఇది ఎలా సంభవమైంది? ఎక్కడ సుధీర్, ఎక్కడ తను? జీవితం ఎంత చిత్రంగా వాళ్ళిద్దరినీ కలిపింది. అతను స్వప్న గడ్డం పట్టి పైకెత్తాడు. స్వప్న, ఈ క్షణం మనిద్దరి వ్యక్తిత్వాలు, ఆలోచనలు, జీవన గమ్యం ఏకమైనట్టుగా అనిపిస్తుంది నాకు. ఆ రోజు నువ్వు మీ మావయ్యతో ఊరు వెళ్ళేటప్పుడు గొలుసు నాకు ఇచ్చేసావు, గుర్తుందా? దయించి ముందెప్పుడూ నా విషయంలో జోక్యం కలగజేసుకోవద్దు, నన్ను యాచకురాల్ని చెయ్యొద్దు అంటూ చీటీ రాశావు. ఆ చీటీ చూడగానే నాకు చాలా బాధ అనిపించింది. నేను నీకు సాయం చేయకుండా ఉంటే అది నువ్వు దాతృత్వం, రుణభారం అనుకుంటే నాకు వేదనగా ఉంటుంది. నువ్వు ఇచ్చిన గొలుసు నీకు తిరిగి ఇవ్వడానికే నిశ్చయించుకున్నాను. కానీ ఏ విధంగానో తెలుసా? అతను మెడ దగ్గర షర్ట్ లోపలికి చేయి పోనిచ్చాడు. మరు క్షణంలో గొలుసు తీసి స్వప్న మెడలో వేసాడు. ఇది ఎప్పటికైనా ఇలాగే తిరిగి ఇవ్వాలి అనుకున్నాను అంటూనే స్వప్నని జబ్బపట్టి లాగి లేవదీశాడు. నా నిర్ణయం ఇంత త్వరగా నెరవేరుతుందని అనుకోలేదు. ఇప్పుడు చెప్పు, నీకోసం నేనేదైనా చేయవచ్చుగా? నాకు సర్వాధికారాలు ఉన్నాయిగా. అలా చెప్పకుండా ఎప్పుడు వెళ్ళిపోతావా అనే భయం నుండి నేను విముక్తిని అవుతాను కదూ. స్వప్న కళ్ళల్లో అప్పటికే నీళ్లు జలజలలాడుతూ ఉన్నాయి. అది చూసి అతను స్వప్న తనని గుండెలకి అదుముకున్నాడు. స్వప్న ఏడ్చేసింది. ఆ ఏడుపులో వింతైన హాయి ఉంది. మనసుకి ఎన్నాళ్ళలో ఉన్న భారం వదిలినట్టుగా సుఖం ఉంది. స్వప్న, నో నో ప్లీజ్ అనునయంగా అన్నాడు అతను. నేను ఇంకా నమ్మలేకపోతున్నాను. అతను స్వప్న ముఖం 2 చేతుల్లోకి పట్టుకుని తడిసిన కళ్ళ మీద ముద్దు పెట్టుకుంటూ, నేను కూడా అదే స్థితిలో ఉన్నాను అన్నాడు. మీ వాళ్ళంతా ఏమంటారు? ఏమన్నా ఇక చేసేదేం లేదుగా. ఆ తలనొప్పంతా నేను భరిస్తానుగా. నువ్వు మాత్రం కొద్ది రోజులు చెవిటిదానిలా వాళ్ళ మాటలు వినకు, మూగుదానిలా జవాబు చెప్పకు. ఎవరైనా నిన్ను ఏదైనా అంటే అతను నన్ను పెళ్లి చేసుకున్నాడు, వెళ్ళి అతన్ని అడగండి అను. ఇంకా ధైర్యం ఉంటే మా జోలికి రాకండి అని బెదిరించు. అతను స్వప్న ముఖాన్ని మళ్లీ గుండెలకు అదుముకున్నాడు. స్వప్నకి ఆ క్షణంలో అతని గుండెల్లో అలా తలదాచుకోవడం ఎంతో హాయిగా ఉంది. అతను అంటూ ఉన్నాడు, స్వప్న,
ఇది వరకు అయితే ఇద్దరం ఒంటరి వాళ్ళం, ఇప్పుడు ఒకరికి ఒకరం తోడున్నాము. ఈ ప్రపంచంలో మనిషికి సరైన నా అనే తోడు ఉంటే స్వర్గలోకాన్ని ఎదిరించే శక్తి వస్తుంది. మనిద్దరం జంటగా ఎదురయ్యే సమస్యల్ని ఎదుర్కొన్నాము. మనం వెళ్ళబోయేదవ్వ రాజుబాటగా ఉండదన్నమాట నిజమే. ఎత్తుపల్లాలు ఉంటాయి. మనిద్దరం ఒకరి చెయ్యి మరొకరు దృఢంగా పట్టుకున్నంత కాలము కింద పడతామనే భయం ఉండదు. ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉన్నంతసేపు ఎలాంటి మాటలు మన అనురాగాన్ని ఛేదించలేవు. స్వప్న, నిన్ను పెళ్లి చేసుకోవడం వల్ల ఎంత ఘర్షణ ఎదురవుతుందో నాకు తెలుసు. దాన్ని తట్టుకోవడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. నా వాళ్లతో నేను చేసే యుద్ధం చూసి భరించడానికి మాత్రం నువ్వు సిద్ధమై ఉండాలి, తెలిసిందా? అతని గుండెలకి ముఖం మారించి కళ్ళు మూసుకుని ఉన్న స్వప్న తల తిప్పింది. ప్రతి సుఖంలోనూ ఒక ఇబ్బంది ఉండడం సహజము. అది అప్పుడు నేను ఒక్కడినే. ఆ ఒక్కడినే అవడం చాలా విషయాల్లో నాకు సాటిదే అయినా ఈ విషయంలో మాత్రం ఇబ్బందికరమైనదే. నా గురించి అమ్మ ఎన్నెన్నో కలలు కన్నది. ఇలా పెళ్లి చేసుకుని ఆ కలలన్నీ నేలరాల్చానని తెలుసు. కానీ అమ్మ ఎప్పటికైనా నన్ను అర్థం చేసుకుంటుందనే నమ్మకం నాకుంది. ఎందుకంటే ఆవిడ ఏం చెప్పినా ఏం చేసినా నా సుఖమే ముఖ్యంగా భావిస్తుంది. స్వప్నకి అతని బాధ అర్థమైంది. నిన్ను పెళ్లి చేసుకోవడంలో నేను చేసిన పని సరైనదని నాకు బాగా తెలుసు. అమ్మ అర్థం చేసుకోవడానికి కొంతకాలం పడుతుంది. అమ్మని సుముఖం చేసుకోవడంలో నాకు నువ్వు సాయపడాలి స్వప్న. నీ సహకారం ఉంటే ఆ పని సులభం అవుతుంది. తప్పకుండా మనసా వాచ నా సాయశక్తిలా తప్పకుండా ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ. స్వప్న, భార్యాభర్తల మధ్య ఒకరి పట్ల ఒకరికి అనురాగమే, అర్థం చేసుకునే సంస్కారం, మంచి మనసుంటే ఆ దాంపత్యం హాయిగా ఉంటుంది. ఏ సమస్యల గాలులు, ఏ బాధల పెను తుఫాన్లు దాన్ని కదల్చలేవు. ఐ విల్ ట్రై దగ్గుత్తితో అంది స్వప్న. సుధీర్ డ్రైవ్ చేస్తున్న కారు ఇంటి ముందుకు వచ్చి ఆగింది. అది చూడగానే నౌకరు, అమ్మగారు, అబ్బాయి గారు వచ్చారు అంటూ కేక పెట్టాడు. అదిగో అబ్బాయి గారు వచ్చేశారు, చాటంత ముఖం అయినట్టుగా నవ్వుతూ అన్నాడు వంటతను. అప్పుడే స్నానం చేసి పట్టుచీర కట్టుకుని భూజ గదిలోకి వెళ్లబోతున్న అహల్యమ్మ గారు ఆగి భోజనాల గదిలోకి వచ్చింది. అప్పటికే సుధీర్ లోపలికి వచ్చాడు. అతని చేతిలో ప్రసాదం ఉంది. అమ్మా అంటూ తెచ్చి తల్లి చేతికి ఇచ్చాడు. ఏమిట్రా ఇది, ఎక్కడికి వెళ్ళావు అంది ఆవిడ. యాదగిరిగుట్ట వెళ్ళానమ్మా. ఆ పేరు వినగానే ఆవిడ ముఖం ప్రసన్నమైంది. వెళ్లేవాడివి కాస్త చెప్పి వెళ్ళకూడదు? ఎంత భయపడ్డానో తెలుసా? రాత్రంతా నిద్రలేదు. ఏదో ఫైల్ చూస్తున్న వాడివి ఎక్కడి నుంచో ఫోన్ వస్తే వెళ్ళామని టైపిస్ట్ చెప్పాడు. రాత్రి రాకపోతివి, ఉదయం కోర్టు వేళ్లకు కూడా అంతులేవయ్యే. మావయ్యకు ఫోన్ చేస్తే ఏ స్నేహితులతోనో ఎక్కడో చిక్కడిపోయి ఉంటాడులే అన్నాడు. ఎక్కడున్నా నాకు ఇంటికి ఫోన్ చేస్తాడు, చేయకుండా ఉండడు అంటాను నేను. విమల అత్తయ్య మధ్యాహ్నం వచ్చి నా దగ్గర చాలాసేపు కూర్చుండి వెళ్లారు. ఇదిగో గంట క్రితం కాబోలు. ఆ పెద్ద మనిషి ఎవరో నిన్న నువ్వు అర్జెంటుగా పని మీద వెళ్తున్నట్టు కంగారు పడవద్దని పని అవగానే వచ్చేస్తాను రాసి పంపించిన చీటీ ఇచ్చాడు. రాత్రి వచ్చేద్దామని అనుకుంటే ఆయన కూతురికి ఏదో సుస్థి చేసిందట. ఆ చీటీ చూసిన తర్వాత స్నానం చేసి ఇదిగో దేవుడికి దీపం పెట్టాలని వెళ్తున్నాను అంది. సుధీర్ కళ్లల్లో తల్లి పొందిన ఆతృత చూస్తుంటే జంకు లాంటిది కలిగింది. బట్టలు మార్చుకో, స్నానం చేశావా? కాఫీ తాగుదో గాని ఆవిడ పూజ గదిలోకి వెళ్లబోతూ అంది. ఒకసారి ఇలా రామ్మా, చూడు నీకోసం ఒక బహుమతి తెచ్చాను. తల్లి చేయి పట్టుకుంటూ నవ్వుతూ అన్నాడు. బహుమతా? ఏం బహుమతిరా అంది ఆవిడ. వచ్చి చూడమ్మా, నీకే తెలుస్తుంది. ఈ వయసులో నువ్వు నాకిచ్చే బహుమతి మనవరాళ్ళు, ఇంకేమీ ఉండదు. ఆ పని నువ్వెటూ చేయడం లేదు. ఇంకే బహుమతి తెచ్చినా నాకు ఉత్సాహం ఉండదు, ఆనందం కలగదు అంటూనే ఆవిడ కొడుకు వెంట ముందు హాల్లోకి వచ్చింది. స్వప్న అక్కడ హాల్లో కిటికీ దగ్గర నిలబడి బయట మొక్కల్ని తదేకంగా చూస్తుంది. నువ్వు ధైర్యంగా ఉండాలి. నువ్వు పెళ్లి చేసుకున్నది నా కోసమే అన్న సంగతి మర్చిపోకు. ఆ మాటలు సుధీర్ ఇప్పటికీ పెళ్లి జరిగినప్పటి నుంచి 1000 సార్లైనా స్వప్న చెవుల్లో నూరిపోశాడు. స్వప్న పరీక్ష రాయబోయే విద్యార్థిలా ఉంది. చూడమ్మా, నీకోసం ఎవరిని తీసుకొచ్చానో? అతడు తల్లి చెయ్యి పట్టుకుని వేలు పెట్టి స్వప్న వైపు చూపిస్తూ అన్నాడు. కిటికీలోంచి బయటకు చూస్తున్న స్వప్న తల తిప్పి ఇటు వైపు చూసింది. స్వప్నను చూడగానే అహల్యమ్మ గారు నిటారుగా అయింది. స్వప్న ఆవిడ వైపే చూస్తుంది. ఈ అమ్మాయి వెనక్కి ఒక అడుగు వేస్తూ అంది. ఈ అమ్మాయి నాకు బహుమతా? సుధీ, నీకు మతిపోయిందా ఏమిటి అంది ఆవిడ. అమ్మా, స్వప్నని ఇంటికి తెచ్చాను, నీకు కోడలిగా నాకు భార్యగా. ఏమిటి? అవునమ్మా, నిన్న నేను స్వప్నని యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకున్నాను. ఆవిడ స్వప్న వైపే చూస్తుంది.
స్వప్న మెడలో పల్చటి చీరలో నుంచి మంగళసూత్రాలు కనిపిస్తున్నాయి. ఆవిడ సుధీర్ని స్వప్నని మార్చి మార్చి చూసింది. కొడుకు వైపు తిరిగింది. ఆవిడ కళ్లల్లో కలలో కూడా ఊహించలేని విషయం జరుగుతుందని నిర్ఘాంతపోయి చూస్తుంది. అమ్మా, నేను చేసిన పనేమిటో నాకు బాగా తెలుసు. నేనేం తొందరపడలేదు. నా మనసుకు బాగా కావాలని కోరుకున్నదే చేశాను. అమ్మా, అతను ఎర్రబడిన ముఖంతో అన్నాడు. స్వప్నను నేను పెళ్లి చేసుకున్నాను. నా భార్యగా ఇంటికి తీసుకువచ్చాను. అమ్మా, నేను నీ కొడుకుని కదూ. నా మీద ఏమాత్రం అభిమానం ఉన్నా నన్నిప్పుడు ఏమీ అనుకు. స్వప్నని అవమానిస్తే నన్ను అవమానించినట్టే. ఆ సంగతి మర్చిపోకు. ఆవిడ రాయి లాంటి నిశ్చలత్వంతో నిలిచి ఉండిపోయింది. కొద్దిసేపు ఆ హాల్లో భయంకరమైన నిశ్శబ్దం ఏర్పడింది. అహల్యమ్మగారు తన మనసులో రేగుతున్న పెను తుఫాన్ని ఒక గుటకలో మింగినట్టుగా మింగింది. తరువాత శక్తి కూడదీసుకున్నట్టు మెల్లటి స్వరంతో అంది. స్వప్న, ఎందుకిలా నిలబడతావు? సుధీర్ తన భార్యగా నిన్ను ఇంటికి తీసుకొచ్చాడు. ఈ క్షణం నుంచి ఈ ఇల్లు నీది. ఈ ఇంట్లో సర్వాధికారాలు నీకున్నాయి. వెళ్ళు, లోపలికి వెళ్ళు. అదుగో ఆ కుడివైపున కనిపించే గదే సుధీర్ గది అంది. స్వప్న తన చెవుల్ని తనే నమ్మలేకపోయింది. పెద్దగా వీస్తుందనుకున్న పెను తుఫాను పిల్లతమ్మరిలా తేలిపోయినట్టుగా ఉంది. సుధీర్ వైపు చూసింది. వెళ్ళు స్వప్న, ఆనందం నిండిన స్వరంతో ముఖంతో అన్నాడు. స్వప్న లోపలికి వెళ్ళబోతుంటే అహల్యమ్మగారు పిలిచింది. ఇలారా. స్వప్న అడుగులో అడుగు వేసుకున్నట్టు నడుస్తూ ఆవిడ వైపు వచ్చింది. అహల్యమ్మగారు నడుం దగ్గర పెట్టుకున్న తాళం చెవులు గుర్తు స్వప్న చేతికి ఇచ్చింది. ఈ ఇంటి తాళం చెవులు ఇవి నీకివ్వడంతో నా బాధ్యత తీరింది. ఈ క్షణం కోసమే నేను కలలు గన్నాను. వాడి పుణ్యమా అని నా కలలు పడ్డాయి. స్వప్న తన చేతిలో బలవంతంగా పెట్టబడిన తాళం చెవుల గుర్తువైపు సుధీర్ వైపు అయోమయంగా చూసింది. లోపలికి వెళ్ళు స్వప్న అన్నాడతను. స్వప్న లోపలికి వెళ్ళింది. స్వప్న వెళ్ళగానే సుధీర్ తల్లి చేయి అందుకుని అందులో ముఖం దాచుకున్నాడు. నువ్వెంత మంచిదానివమ్మా. నేను ఎంత భయపడ్డానో, ఏవేవో అనుకున్నాను. సుధీ, నన్ను మామయ్య దగ్గర దించరా. ఇప్పుడా? ఎందుకమ్మా? తలెత్తుతూ అడిగాడు. కారణాలు అడగకు. నువ్వు దింపనంటే నేనే ఏ టాక్సీలోనో ఆటోలోనైనా వెళ్ళిపోతాను. ఏమిటమ్మా ఇది? అతను కంగారుగా చూశాడు. చూడు, నేను మీ అమ్మను కదూ. నా మీద నీకేమాత్రం అభిమానం ఉన్నా నా మాట కాదనుకో. నన్నిప్పుడు ఏమీ అనుకో. అమ్మని నువ్వు నిన్ననే మర్చిపోయావురా. నువ్వు ఎవరిని చేసుకున్నా నేనేమీ అనేదాన్ని కాదు. కానీ ఒక హత్య చేసిన అమ్మాయిని వద్దు. నీ ఇష్టంతో చేసుకున్నావుగా, నేనేమీ అనను. హఠాత్తుగా ఆవిడ సోఫాలో కూలబడి ఏడవసాగింది. 2 గంటల అనంతరం స్వప్న గదిలో చిత్తరులా నిలబడి ఉంది. క్షణం క్రితం ఆ ఇంట్లో పెద్ద తుఫాను వీచినంత గడబిడగా ఉంది. సుధీర్ మేనమామ వచ్చాడు. సుధీర్ తల్లి కోరిక మేరకు తనే ఆయనకి ఫోన్ చేసి పిలిపించాడు. ఏమిటో అర్జెంట్ పని అంటే ఆదరాబాదరా వచ్చిన ఆయన అహల్యమ్మగారి నోటు వెంట సుధీర్ వివాహం జరిగిన వైనం విని నిర్ఘాంతపోయాడు. ఆగ్రహంతో రెచ్చిపోయిన ఆయన మేనల్లుడిని నోటికి వచ్చినట్లు తిట్టేశాడు. అంత పెళ్లి చేసుకోవాలని మోజుపడిన వాడివి ఇంత పిరికి విధానంలా ఎందుకు ప్రవర్తించావురా? ధైర్యం ఉంటే మాకు చెప్పి చేసుకోబోయావా? ఛీ, నువ్వు ఒక మనిషివేనా? కుక్క అయినా కాస్త అన్నం పెడితే కృతజ్ఞత అనేది ఉంటుందేమో. నువ్వు ఆ మాత్రం కూడా చేయలేదు. మావయ్య అరిచాడు సుధీర్. ఎందుకు అరుస్తావు? ఆ అమ్మాయిలో ఏం చూసి మమ్మల్ని అందరినీ కాలదన్నావురా? నేను చూస్తానుగా నువ్వు ఏం సుఖపడతావో. అది ఎవర్రా? ఒక హత్య చేసినా బజారును పడినా. మావయ్య ఆపు. సుధీర్ ఆయన దగ్గరికి వచ్చాడు. అతను ఖచ్చితంగా అన్నాడు. మావయ్య, స్వప్నని నేను పెళ్లి చేసుకున్నాను. స్వప్న ఇప్పుడు నా భార్య. స్వప్నని నువ్వు ఏమైనా తేలికగా మాట్లాడితే అది ముందు నా మనసుకు తాగుతుంది, గుర్తుంచుకో. మర్యాదగా మాట్లాడు. స్వప్నని పెళ్లి చేసుకోవడం అనేది నా వ్యక్తిగత సమస్య. నా వివాహం క్లుప్తంగా నిరాడంబరంగా జరగాలని నేను అనుకున్నాను. అలాగే జరిపించుకున్నాను. అహల్య గారు ఈ మాటలు వినగానే ఆడపిల్లలా చూసింది. ఆవిడ అన్నగారి వైపు తిరుగుతూ, అన్నయ్య, వాడితో ఇక మాటలు అనవసరం. వాడి పెళ్లి వాడికి ఇష్టం వచ్చినట్టు జరిపించుకున్నాడు. వాడికి అమ్మ ఉందనే సంగతి గుర్తులేదయ్యే. వాడి ఆలోచనల్లోనే నాకు చోటు లేనప్పుడు ఈ ఇంట్లో మాత్రం ఇక నాకు చోటెక్కడుంటుంది? పదన్నయ్య, ఇంటికి వెళదాం. నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళు. నీకు పుణ్యం ఉంటుంది. వెళ్దాం పదా. అమ్మా. సుధీర్ ఆవిడకి దగ్గరగా రాబోయాడు. ఆవిడ ఎర్రబడిన కళ్లతో కొట్టేంత తీవ్రంగా చూసింది. అమ్మ చచ్చిపోయిందిరా. అందుకే అడిగేవాళ్లు లేనట్టు నువ్వు ఆ పని చేశావు. నీ సంతోషం నువ్వు చూసుకున్నావు. అమ్మ సంగతి మర్చిపోయావు. అమ్మ ఎలా పోతే నీకెందుకు? చూడు, నువ్వు సర్వసుఖాలతో సుఖసంతోషాలతో ఆనందంగా ఉండు. దీనికోసమేరా నేను ఇన్ని సంవత్సరాలు మొండిగా భగవంతుడితో పోరాడి బ్రతికింది. దీనికోసమే, ఇది చూడడం కోసమే.
నా కొడుకు లాంటి వాడు ఈ ప్రపంచంలోనే ఉండడని భావించాను. నిజమే, ఈ లోకంలో ఎక్కడా ఉండడేమో. ఎంత అదృష్టవంతురాలరా నేను. ఇప్పటికైనా దాని కడుపులో ఎంత చిచ్చు పెట్టావో అర్థమవుతుందారా సుధీర్? నా మాట విను. జరిగిన ఈ పెళ్లి ఎవరికీ తెలీదు. ఎందుకలా తొందరపడ్డావో, ఆ అమ్మాయి నీకేం పెట్టిందో నాకు తెలీదు. ఇప్పటికైనా పర్వాలేదు, ఆ అమ్మాయిని ఏ హాస్టల్కైనా పంపించేసేద్దాము. అది అసంభవం మావయ్య. స్వప్నని నేను పెళ్లి చేసుకున్నాను. మనసా వాచ జీవితాంతో ఆ అమ్మాయి నాకు భార్య. వద్దన్నయ్య, అహల్యమ్మ గారు దారితీసింది. ఆయన వెళ్లబోతూ ఆగారు. ఒరేయ్, ఇన్నాళ్ళు నా మంచితనాన్ని చూసావురా. నాతో తగాదా పడడం పాముని రెచ్చగొట్టడమేనన్న విషయం నీకు తెలియదు. నువ్వు ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఆవిడేదో ఊరికిపోయిందని అనుకోకో. నీ నుంచి ఆ అమ్మాయిని ఎలా వేరు చేయాలో, ఈ ఇంటి నుంచి ఆ అమ్మాయిని ఎలా గెంటేయాలో నాకు బాగా తెలుసు. ఈ రోజు ఇలా మీ అమ్మాయిని బయటికి గెంటుతున్నావు కదూ, మీ అమ్మ చేతులు పట్టుకుని బ్రతిమాలే రోజు వస్తుందిరా, బాగా గుర్తుపెట్టుకో అంటూ రెంకిలు వేశాడు. అమ్మని నేనేమీ వెళ్ళిపోమ్మని అనడం లేదు మావయ్య. చట్ నోర్మి, సిగ్గులేక ఇంకా మాట్లాడుతున్నావు. ఆ మనిషిని తెచ్చి ఇంట్లో పెడితే వెళ్ళిపోనని అనడం లేదన్న మాట చెబితే చెప్పావు. తగుదనమ్మా అంటూ రావడానికి దానికి సిగ్గెక్కడ పోయిందిరా మావయ్య? సుధీర్ అరిచాడు. ఏరా, కొడతావా? కొట్టు, ఆగావేం? కాని ఎంతవరకు నీకు పిచ్చెక్కిందో అది తెలుసుకుంటాను. జీవితం వడ్డించిన నీ విస్తరిని కాదన్నప్పుడు అందరూ ఆప్తుల్లా వస్తారా? ప్రేమలు వలకబోస్తాడు. దానికి నీ మీద ప్రేమని మురిసిపోకు. దాన్ని పెళ్లి చేసుకున్నావుగా, రేపటి నుంచి నీ గడ్డి నువ్వు తినకపోతే చూడు. సుధీర్ కోపం ఆపుకోవడానికి చాలా శక్తి తెచ్చుకోవాల్సి వచ్చింది. అతను ఎంత చెప్పినా బ్రతిమలాడినా తల్లి వినలేదు. మీ అమ్మని ఉండమని అనడానికి నీకు సిగ్గేలా లేదురా? అంత గౌరవంగా అంత పవిత్రంగా బ్రతికిన మనిషి ఆ అంతకురాలితో కలిసి ఒకే పడుకప్పు కింద ఉంటుందా? ఒకే చోట తిరుగుతుందా? పద హల్య, పోదాం అన్నాడాయన. మేనమామ తల్లిని తీసుకుని వెళ్ళిపోగానే సుధీర్ అలాగే నిలబడిపోయాడు. అతను తల్లిని సమన్వయపరచగలను అనుకున్నాడు. మేనమామను పిలవడం అతనికి ఇష్టం లేకపోయినా తల్లి బలవంతం మీద ఫోన్ చేయక తప్పలేదు. స్వప్నని అతను పెళ్లి చేసుకున్నాడు. ఇందులో రహస్యం ఏమీ లేదు. దాచాల్సిన అవసరం అంతకన్నా లేదు. తల్లి మేనమామను పిలవమని గొడవ చేసింది. ఆయన రావడంతో అతను తల్లికి నచ్చ చెప్పే ధోరణి పోయి ఘర్షణకి దిగాల్సి వచ్చింది. తను చేసిన ఈ పని తల్లి అభిమానాన్ని ఎంత గాయపరుస్తుందో అతను ఊహించలేనిదేమీ కాదు. దేనికైనా కాలమే మందు. కొద్ది రోజులు మేనమామ దగ్గరుంటే తల్లికి ఆవేశం తగ్గి మామూలుగా ఆలోచించి తనని క్షమించే శక్తి తెచ్చుకుంటుందని అనిపించింది. అతనికి బాగా తెలుసు. అతను ఎంతగానో ఆలోచించాడు. తల్లికి తెలియజేసే ఈ పెళ్లి చేసుకుందామని ఎన్నోసార్లు అనుకున్నాడు. కాని తల్లి దగ్గర ఈ ప్రస్తావన చూచాయిగా రాగానే, ఏం మాట్లాడుతున్నావురా? మతేమన్నా పోయిందా? స్వప్న ఎక్కడా, నువ్వెక్కడా? సుధీ, నీకు అమ్మాయి మీద జాలి ఉంటే ఇంకే రకంగానైనా సాయం చెయ్యి, అంతేగాని అంటూ ప్రసంగం అంతటితో తెంచేసేది. ఆ తరువాత ఆ ప్రసక్తి తేవడానికి అతనికి ధైర్యమే చాలేదు. గదిలో శిలలా నిలబడ్డ స్వప్నకు ముందు గదిలోకి వెళ్లాలో లేదో తెలియలేదు. కొద్దిసేపు అయింది. సుధీర్ లోపలికి వచ్చాడు. అతని ముఖం గంట క్రితం మేనమామతో ఘర్షణ పడి ఆవేశంగా మాట్లాడడంతో కళ్లల్లో బిగుబట్టుకున్నట్టుగా బాధ స్పష్టంగా కనిపిస్తుంది. స్వప్నని చూసి చిరునవ్వు నవ్వబోయాడు. కానీ రాలేదు. అతను వెళ్లి మంచం మీద కూర్చున్నాడు. అబ్బా, జుట్టులోకి వేళ్లు పోనిచ్చుకుని కూర్చున్నాడు. స్వప్న ఒంటి మీద స్పృహ వచ్చినట్లుగా నడక వచ్చిన దానిలా అతని దగ్గరికి వెళ్ళింది. అతని తల మీద చెయ్యి ఆనించింది. అతని కళ్ళు తెరిచి స్వప్న వైపు చూశాడు. స్వప్న కళ్లల్లో నీళ్లు తొనికిసలాడుతున్నాయి. నేను మీకు ముందే చెప్పాను అస్పష్టంగా అంది. చాలాసేపు తదేకంగా స్వప్న కళ్ళలోకి చూసి అతను వెంటనే తన 2 చేతులు స్వప్న నడుం చుట్టూ పెనవేసి గుండెల్లో ముఖం దాచుకుంటూ అన్నాడు. స్వప్న, సారీ, వెరీ వెరీ సారీ. ఎందుకు? నీకు మంచి ఆతిథ్యం ఇవ్వలేకపోయాను. స్వప్న కళ్లల్లో నీళ్లు ఉబికాయి. పెదవుల మీద చిరునవ్వు కదిలింది. నా ఆతిథ్యం గురించి ఆలోచిస్తున్నారా? మిమ్మల్ని చాలా కష్టపెట్టాను కదూ? అతను లేదన్నట్టు తల తిప్పాడు. స్వప్న గుండెల్లోనే దాక్కుని, స్వప్న, అమ్మకి కోపం వచ్చింది బాగా. నేను ఊహించగలను అనుకున్నాను. కానీ ఇప్పుడు తెలుస్తుంది నేను ఊహించలేకపోయానని. అమ్మ కోపం పోగొట్టడంలో నువ్వు నాకు సాయం చేయాలి. చేస్తావు కదూ? తప్పకుండా, నా సాయశక్తుల. చూడండి, నన్ను పొంది నా కోసం మీరు దేన్ని పోగొట్టకూడదు. నేను అంత అపురూపమైన వ్యక్తిని కాదు. ఆ సంగతి నాకు బాగా తెలుసు అంది.
నీకేం తెలీదు, నా మనసుని అడుగు చెబుతుంది. స్వప్న, మా అమ్మకి నాకు జరగబోయే యుద్ధంలో నువ్వు నాకు బాగా అండగా ఉండాలి. ఉంటావు కదూ? స్వప్న సమాధానంగా నోటితో ఏం చెప్పలేదు. అతని తలని తన గుండెలకి గాఢంగా అదుముకుంది. సుధీర్ కోర్టు నుంచి హడావిడిగా వచ్చాడు. స్వప్న, ఏం చేస్తున్నావు? మీకు కాఫీ కలపబోతున్నాను. ఆ ప్రయత్నం ఏమీ వద్దు గాని త్వరగా రెడీ అవ్వు. ఒక మ్యారేజ్ రిసెప్షన్ ఉంది. పొద్దుట కోర్టుకి వెళ్లే హడావిడిలో చెప్పడం మర్చిపోయాను. 5 నిమిషాల్లో రెడీ అవ్వాలి, తెలిసిందా? స్వప్న తెలిసింది అన్నట్టు తలూపి వెళ్ళిపోయింది. ఏయ్, అతను పిలిచాడు. స్వప్న ఆగింది. అతను చిటిక వేస్తూ అన్నాడు, స్మార్ట్గా తయారవ్వాలి. స్వప్న అతని వైపు చూసి వెళ్ళిపోయింది. సుధీర్ టై కట్టుకుంటున్న వాడల్లా గదిలోకి వచ్చి స్వప్నని చూసి తెల్లబోయాడు. మై గాడ్, ఇంత త్వరగా అంత బాగా ఎలా తయారయ్యావు? ఆడవాళ్లు అలంకరణ మొదలు పెడితే చుక్కలు పొడుస్తాయి అన్న మాటని అపవాదు చేసేస్తావు కదా. యు ఆర్ లుకింగ్ లవ్లీ. అతను మాట్లాడుతూ వేసుకుంటున్న టై నాట్ సరిగ్గా పడలేదు. స్వప్న దగ్గరికి వచ్చి తను వేసింది. థ్యాంక్ యూ. స్వప్న బయలుదేరిపోతుంటే అతడు ఏయ్ ఇలారా అని పిలిచాడు. స్వప్న దగ్గరికి వచ్చింది. అతను స్వప్న చుబుకం పట్టుకుని ఎత్తి నుదుటి మీద సుతారంగా చిన్నగా ముద్దు పెట్టుకున్నాడు. నిన్ను చూస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? కళ్ళతోనే అడిగింది. పాటి గిట్టి జాంతానే వెళ్ళి వీధి తలుపులు గడియ పెట్టాలి అనిపిస్తుంది. పద, ఆలస్యం చేశావంటే అన్నంత పని చేస్తాను తెలుసా బెదిరిస్తూ అన్నాడు. అతడి ధోరణి అంతా. ఉదయం టిఫిన్ పెడితే ముందు నిన్ను కొరుకుతానని అంటాడు. కాఫీ ఇస్తే నేను తాగేస్తాను అంటాడు. ఇద్దరు వచ్చి కారులో కూర్చున్నారు. సుధీర్ ఇంట్లో ఆ బాధ మాయమైంది. మృదు గంభీరత్వం అతని ముఖంలో గూడు కట్టుకుంది. స్వప్న, మనం పెళ్లి అయిన తర్వాత వెళుతున్న మొట్టమొదటి ఫంక్షన్. అక్కడ రకరకాల మనుషులుంటారు. ఒంటరిగా ముడుచుకుపోయి కూర్చోకు, నలుగురితో కలుపుగోలుగా తిరుగు. స్వప్న తలూపింది. జడ్జి గారి కొడుకు పెళ్లి రిసెప్షను ఆడంబరంగానే ఉంది. ఆ చోటంతా మిలమిలలాడుతుంది లైట్లతో. ఆడవాళ్లు చాలామంది వచ్చారు. మెళ్లల్లో నగలు దగదగలాడుతున్నాయి. పట్టుచీరలు చాలా టీవీగా ఉన్నాయి. ప్యారిస్ సెంట్ల పరిమళాలు గాలిలో తేలి వస్తున్నాయి. సుధీర్ని చాలామంది చుట్టారు వెళ్ళగానే. స్వప్నని అతను ఒకరిద్దరు ఆడవాళ్లకి పరిచయం చేశాడు. ఎంతో మర్యాదగా స్వప్నని లోపలికి తీసుకుని వెళ్లారు. వాళ్లలో ఒక ఆవిడ స్వప్నని ఒక జడ్జి గారికి పరిచయం చేసింది. ఆయన స్వప్నని క్షణం సేపు తీక్షణంగా చూశాడు. ఆ తరువాత ముఖం తిప్పుకున్నాడు. స్వప్నకి చిరుచెమటలు పట్టాయి. ఆయన ఎవరో కాదు, ఆ రోజు కోర్టులో తన కేసు సుధీర్ వాదిస్తుంటే విన్న జడ్జియే. స్వప్నకి ఆ క్షణంలో ఆ లైట్లు, చీరల రిసరిసలు, గాజుల చప్పుళ్ళు అన్నీ మాయమయ్యాయి. ఆ ఆవరణ అంతా న్యాయస్థానం అయినట్టుగా, వారంతా ప్రేక్షకులుగా, ఆయన తీర్పు చెప్పే ముందు తనని తీక్షణంగా చూస్తున్నట్టుగా, పరిశీలిస్తున్నట్టుగా అనిపించింది. ఆయన ముఖం తిప్పుకుని వెళ్లడం స్వప్న మనస్సును చివుక్కుమనేలా చేసింది. స్వప్న కూడా ఎవరో తెలుసున్నట్టుగా అక్కడున్న వాళ్ళు స్వప్నకి దూరంగా వెళ్లి స్వప్న వైపు చూస్తూ గుసగుసలాడసాగారు. ఆ తర్వాత పార్టీ పూర్తి అవడానికి గంట పైనే పట్టింది. ఆ గంట నిప్పుల మీద నిలబడినట్టుగా గడిపింది స్వప్న. తిరిగి వచ్చేటప్పుడు సుధీర్ చాలా సీరియస్గా ఉన్నాడు. ఇంటికి రాగానే అడిగాడు, నేను చెప్పిందేమిటి, నువ్వు చేసిందేమిటి? ఏం చేశాను? ఏం చేశావా? పిరికి దానిలా భయపడుతూ, తప్పు చేసిన దానిలా సిగ్గుపడుతూ ఒక మూలన నిలబడ్డావు. ఎవరితోనూ కలవలేదు. స్వప్నకి చాలా కోపం వచ్చేసింది. ఇంత క్రితం నుంచి బిగబట్టుకున్న బాధ అంతా లావాలా పొంగిపొర్లింది. అవును అవును, నేను పిరికిదాన్నే. వాళ్ళంతా నన్ను పురుగుని చూసినట్టు చూస్తుంటే బాగానే ఉంది. స్వప్న, నన్ను అసలు మీరెందుకు పెళ్లి చేసుకున్నారు? మీరు చేసుకుంటానన్నా నేనెందుకు ఒప్పుకున్నాను? నేను మీ గురించి ఆలోచించానే గాని మీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఆలోచించలేదు. వాళ్ళు జన్మలో నన్ను క్షమించరు. నేను జైలుకు వెళ్లాలని నేను మీరు మర్చిపోయిన వాళ్ళు మర్చిపోరు, మనల్ని మర్చిపోనివ్వరు. భగవంతుడా, రేపు నాకు పిల్లలు పుట్టినా మీ అమ్మ హంతకురాలు కాబోలు అంటారేమో. అప్పుడు వాళ్ళు నన్ను చూసి సిగ్గుపడతారు కాబోలు. చిచ్చి. స్వప్న, సుధీర్ చప్పున దగ్గరికి వచ్చాడు. నేను మిమ్మల్ని చేసుకోవడం పొరపాటు ఆవేశంగా అంది. సుధీర్ చప్పున స్వప్న నోరు మూసేశాడు. దయ ఉంచి అలా అనుకు ప్లీజ్. అతని కంఠం వణికింది. స్వప్నని గాఢంగా గుండెలకి అదుముకున్నాడు. స్వప్న హఠాత్తుగా ఏడవసాగింది. ప్రేమ సింహాసనం 6వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.